నమస్తే అండి. నమస్తే. మీ పేరు? వీరమల్లి యాదవ్ అండి నా పేరు. జూలై 18వ తారీఖున ఏపీలో అసలు ఏం జరగబోతుందంటారు? ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టబోతున్నారు అంటూ కొన్ని వార్తలొస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? సో, ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే అది జూలై 18కే ఏం పెట్టరు వాళ్ళు. సో, ఎందుకంటే రాజకీయ పార్టీ ఏర్పాటు చేయాలంటే చాలా ప్రొసీజర్ ఉంటది. చాలా పెద్ద ఎత్తున ప్లానింగ్ ఉంటది. సో, ఫస్టు ఎన్టీఆర్ నిర్ణయం తీసుకుండా లేదా అనేదే ఇంపార్టెంట్. సో, ఎన్టీఆర్ మొన్న వచ్చిన వీడియో ప్రకారం ఏందంటే రీసెంట్‌గా ఒక 2 డేస్ బ్యాక్ ఒక వీడియో వచ్చింది. సో, అసెంబ్లీలో మహిళల పట్ల ఎలా మాట్లాడుతున్నారు మీరు? అది పద్ధతేనా? ఇట్లా మాట్లాడొద్దు కదా! ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ఏంది ఇదంతా అని చెప్పి మొన్న ఎన్టీఆర్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. అది చాలామంది అది వైరల్ అయింది చూసినాం అన్నట్టు. అంటే ఆ వీడియోని చూసిన తర్వాత ఏందంటే ఆయన రాజకీయాలకు రావచ్చు. సో, ఆయనకు కూడా ప్రజా కోణం ఉందనే విషయం అర్థమవుతుంది. సో, ఆయన నిర్ణయం తీసుకోవాలి. ఆయన ఫ్యాన్స్‌తోని మాట్లాడాలి. దాంతోపాటు వాళ్ళ బాబాయిలు ఉంటారు. సంబంధించిన ఇప్పుడు ఆ పార్టీ ఉంటది. వాళ్ళ తాత పెట్టిన పార్టీ ఉంది. ఇవన్నీ డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటది. సో, ఏకాఏకిన రాలేరు రాజకీయాలకు. ఒకవేళ రావాలనుకుంటే మాత్రం చాలా సార్లు సమీక్ష సమావేశాలు పెట్టుకుంటారని నేను అనుకుంటున్నా. అది 18వ తారీఖు నాడే ఏదన్నా ఒకటి కావచ్చు. ఆ 18వ తారీఖు నాడు మాత్రం ఏదో ఒకటి చెప్పొచ్చు. నేను వస్తున్నా, రాను అనేది. వస్తే మంచిదని మేము చెప్తున్నాం అన్నట్టు. ఏపీ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి చాలా గొప్ప వ్యక్తి, హ్యూమానిటీ లీడరు. అలాంటోళ్ళు రాజకీయాలకు వస్తే చాలా మార్పు వస్తుంది. ఏపీలో కూడా దాదాపు ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే గ్రేటర్ దెన్గా ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. సో, ఎందుకంటే వాళ్ళ తాత లెగసీ అది పనిచేస్తుంది. సో, ఆయనకున్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఆయనకున్నటువంటి పేరు అయితే ప్రఖ్యాతలు అయితే అదన్నీ పనిచేస్తాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఉంటే రాజకీయాలకు వస్తే బాగానే ఉంటుంది. సో, ఇప్పుడున్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కొంత అటు కొంతమంది ఇటు కొంతమంది పోవడానికి ఉంటారు. బట్ జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు. సో, ఇక్కడ తెలంగాణలో ఉండదు ఆయన ప్రభావం, కానీ ఏపీలో మాత్రం బలంగా ఉండబోతుంది అన్నట్టు. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ గారు కొత్త పార్టీ పెట్టబోతే అప్పుడు జనసేన వర్సెస్ ఎన్టీఆర్ ఉన్నట్టేనా? తప్పకుండా ఉంటుంది. జనసేన వర్సెస్ ఎన్టీఆర్ ఖచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరిని లైనప్ చేసుకుంటే మాత్రం తెలుగుదేశం పార్టీ బలంగా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఈయన ఒకవేళ బలమైన పిల్లర్ అయ్యి చంద్రబాబు నాయుడు వాళ్ళ తాత పార్టీ ఈయనది ఎట్లయినా కాబట్టి ఎన్టీఆర్ది ఈయనను తీసుకొని పార్టీలో ఎస్టాబ్లిష్ చేసి బలంగా చేయగలిగితే సో ఈయన నిలబడితే తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది, ఎక్కువ రోల్లో ఉపయోగపడుతుంది. సో, అట్లా అన్నాడు. అంటే మరి లోకేష్ ఉన్నాడు కదా, మరి ఆయన పరిస్థితి ఏందనే డౌట్ రావచ్చు. లోకేష్దే ఉంటుంది, ఎన్టీఆర్దే ఉంటుంది. సో, ఇద్దరు ఎవరు ప్రాతినిధ్యం వాళ్ళకు ఉంటుంది. అవసరం అనుకుంటే పవన్ కళ్యాణ్ని కూడా యాడ్ చేసుకొని ఉంటే బలంగా తయారవుతుంది. లేదు వీళ్ళు ముగ్గురు ఒకరు ఒక్కొక్క రకంగా, నేను చంద్రబాబు నాయుడే మళ్ళీ సీఎం కావాలి, సో పవన్ కళ్యాణ్ని సేమ్ అదే ప్లేస్లో ఉంచాలి, జూనియర్ ఎన్టీఆర్ని వాళ్ళ దగ్గరోళ్ళే కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుకొని సెట్ చేసుకోగలిగితే మాత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడే ఉంటుంది అన్నట్టు. సో, అట్లా ముగ్గురు కొట్టుకుంటే మాత్రం అది వైఎస్ఆర్ జగన్కి ప్లస్ అవుతుంది. వైఎస్ఆర్ పార్టీకి ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నట్టు. సో, ఇది ఇప్పుడు ఎన్టీఆర్ గారు వస్తే ఈ ఎన్డీఏ కూటమిలోనే కలుస్తుందంటారా? కొత్త పార్టీ పెడతారా? ఎన్డీఏ కూటమిలో కలవడానికి ఫస్ట్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు ఊకోడు కదా, నేను పార్టీ పెడతా అంటే మరి మేము ఉన్నది ఎందుకు అది ఏందని ఫస్ట్ కొంత ఉన్న అవకాశాన్ని అక్కడ చూస్తారు అన్నట్టు. అంటే ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారు, ఓటు బ్యాంక్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది, బూత్ లెవెల్లో ఆయనకి ఏమైనా ప్రభావితం చేయగలుగుతారని అన్ని సమీక్ష. ఎందుకంటే ఆయన ఆల్రెడీ 20 సంవత్సరాల అనుభవం ఉంది చంద్రబాబు నాయుడు. వీళ్ళందరూ చూస్తాడు కాబట్టి వీళ్ళు ఇప్పుడే రాజకీయాలు వస్తారు కాబట్టి ఈయన ఎంత ఓటు బ్యాంకును షిఫ్ట్ చేయగలుగుతాడు, ఎన్ని ఓట్లను ట్రాన్స్ఫర్ చేయగలుగుతారని ఆలోచించుకున్న తర్వాతనే ఆయనకు ఒక క్రియేటివిటీ ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా మామూలు వ్యక్తి ఏం కాదు. అమిత్ షా లాంటి వాళ్ళే ఆయన దగ్గరికి వచ్చి అక్కడ నుండి ఇక్కడ దాకా వచ్చారంటే ఈయనకు ఉన్నటువంటి బలమైనటువంటి క్యాడర్ ఉన్నది, ఆయనకు బలమైనటువంటి వ్యవస్థ ఉన్నది. ఈయన నిజంగా నిలబడగలిగితే మాత్రము వీళ్ళందరికంటే చాలా గ్రేటర్ దెన్గా ఉండడానికి అవకాశం. వీళ్ళందరికంటే గొప్పగా ఆలోచించే వ్యక్తి, హ్యూమానిటీ లీడర్. పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాలు పట్టింది, కానీ జూనియర్ ఎన్టీఆర్కి అంత పట్టదు. ఇమీడియట్లీ దాన్ని చేయొస్తాడు. ఒక 5 సంవత్సరాలలో దాదాపు కొంతమంది ఎమ్మెల్యేలు తయారవుతారు. మళ్ళీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చేసరికి గవర్నమెంట్ ఫామ్ చేసేంత శక్తి జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నది. కాకపోతే ఆయన తీసుకునే స్టాండ్ ఎలా ఉంది, ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అనేది చాలా ఇంపార్టెంట్. మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన చిరంజీవి గారిని ప్రజలు ఆదరించలేదు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా ఆదరించలేదు కదా, మరి ఎన్టీఆర్ గారిని ఆదరిస్తారంటారా? మరి పవన్ కళ్యాణ్ అంటే ఏంటంటే ఈ చిరంజీవిది ఏంటంటే ప్రజారాజ్యం పార్టీలో పెట్టిన తర్వాత ఆయన అప్పుడే రావడము, తను సెట్ బ్యాక్ చేసుకోకపోవడము, ఆయన చుట్టుపక్కల ఉన్నోళ్ళు మంచోళ్ళు కాకపోవడము, సో చిరంజీవి కూడా భుజాన్ని వేసుకొని ఇది ఖచ్చితంగా కావాలి అని అనుకోకపోవడము, పవన్ కళ్యాణ్ కూడా ఆ టైంలో వచ్చే నిర్ణయాలు ఆయన కొంత నిర్ణయం, యువరాజ్యం అనే ఆయన నిర్ణయాలు వేరే తీసుకుంటూ ఈ
ఈ చిరంజీవి వేరే తీసుకోవడం మూలంగా కొంత ఇబ్బంది అయింది. మేము కూడా ప్రజారాజ్యం పార్టీలో పనిచేసిన వాళ్ళే. నేను సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా చేసిన అప్పట్లో. ఇక అవుతుంది అయ్యే మూమెంట్ వచ్చింది అనే టైంలో మాత్రము వీళ్ళు బూత్ లెవెల్లో ప్లానింగ్ చేసుకోకపోవడం మూలంగా అది అయిపోయింది. రెండోది అప్పుడు ఉన్నటువంటి నాయకత్వం అనేది కొంత స్టాండర్డ్గా ఉండే మిగతా దాంట్లో కూడా. సో అంటే ఒక బీసీ నాయకత్వంలో ఒక చిరంజీవికి అవకాశంగా మంచిగా ఉండే, ఒక సామాజిక న్యాయంతో మంచిగా వచ్చిండు. కాకపోతే తర్వాత ఏమైందంటే రెండు కళ్ళ సిద్ధాంతం అని చంద్రబాబు నాయుడు అనడము, తర్వాత చిరంజీవి కూడా తెలంగాణ విషయంలో స్టాండ్ తీసుకుపోవడం మూలంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ మొత్తం చేయడం జరిగింది అన్నట్టు. సో ఉన్న గద్దెలు కూలగొట్టి ప్రజారాజ్యంతో పని లేదని చెప్పి చాలామంది రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. అది ప్రధానమైనటువంటి కారణం చిరంజీవి పార్టీ ప్రజారాజ్యం పోవడానికి. అది అసలు ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒకవేళ కొత్త పార్టీ పెట్టి ఒకవేళ విన్ అయినట్టయితే మరో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయం చూసినట్టే ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్కి సీనియర్ ఎన్టీఆర్లో చాలా పోలికలు ఉంటాయి. అంటే ఆయన ఈయన చూస్తే చాలా మంది యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఒక 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు అప్పటి కాలంలో. సో వాళ్ళు కొంత అవకాశంగా ఉంటుంది. ఇప్పుడున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఇప్పుడున్నటువంటి జనరేషన్ కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉంటారు. ఎందుకంటే ఆయన సినిమాలే కానీ ఆయన ఉన్నటువంటి క్యాడరే కానీ మంచి అవకాశాలు జూనియర్ ఎన్టీఆర్కి ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళది కొంత ఆలోచిస్తున్నారు ఎట్లా ఏంది అనేది. సో దానికోసము కొత్త నాయకత్వము ఎవరు ఉన్నారని ప్రమోట్ చేయాలని చూస్తూ ఉన్నారు ఫ్యాన్స్ అయినా కూడా. సో అట్లా అన్నట్టు. సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ చంద్రబాబు నాయుడిని కలుపుకొని చేసుకోగలిగితే మాత్రం ఆ పార్టీలో నిలబడగలుగుతాడు. లేదు వాళ్ళ బాబాయి వీళ్ళందరూ ఉన్నారు, మళ్ళీ లోకేష్ ఉన్నాడు, వాళ్ళ మనవడు వీళ్ళంతా వచ్చే జనరేషన్ ఉంది కదా, ఎట్లా అనుకున్నప్పుడు ఈయన కొద్దిగా ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్. ఇవన్నీ చేసుకోగలగాలి. సో ఫండింగ్ చాలా ఇంపార్టెంట్. ఫండింగ్ అయితే ఏంది, మిగతా ఉన్నటువంటి పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తే దాదాపు ఒక 5 సంవత్సరాలు ప్రజల మధ్యలోనే తిరగాలి. మరి ఆయన షూటింగ్లన్నీ బంద్ చేసుకొని తిరగలుగుతాడా? సో ఇవన్నీ చాలా ఉంటాయి. రాజకీయం అనేది ఒకటే రోజుతో కాదు, ఒక 10 సంవత్సరాలు బలంగా అయినప్పుడు మాత్రమే నాయకుడిగా ఎస్టాబ్లిష్ అవుతాడు. సో మనందరం కూడా ఒక గొప్ప రాజకీయ నాయకుడిని కోల్పోయాం. ముద్రగడ పద్మనాభం గారు అయితే మరణించడం జరిగింది. సో అలాంటి నేత మన రాజకీయాలు ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారంటారా అసలు? సో ముద్రగడ పద్మనాభం అనే వ్యక్తి నా దృష్టిలో ఒక రెబల్ వ్యక్తి. ఆయనే తను ఏది మాట్లాడినా నిజాయితీగా నిక్కచ్చిగా సో సూటిగా ప్రశ్నించే గుణం ఉన్నటువంటి వ్యక్తి ముద్రగడ పద్మనాభం. సో ఆయన మరణించడము వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. సో అలాంటి లీడర్లు అంటే 1990లో కూడా అప్పటి టైంలో కూడా ఆయన అంటే ఎన్టీఆర్ టైంలో కూడా క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ముద్రగడ పద్మనాభం. అంటే 4 సార్లు ఎమ్మెల్యే కావడము, ఒకసారి ఎంపీగా పార్లమెంట్కి వెళ్ళడం, ఇవన్నీ చాలా సో చేశాడు. దాంతోపాటు కాపులు ఎవరైతే ఉన్నారో కాపులను కూడా అక్కడ ఉన్నటువంటి అగ్రకులంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి అంటే అందులో వాళ్ళని ఎవరైతే ఏపీలో ఉన్నటువంటి కాపులని బీసీలో చేర్చాలని చెప్పి చాలా ఉద్యమాలు చేసిండు. సో కొన్ని నిర్ణయాలు కూడా చాలా తీసుకున్నాను. రాజశేఖర రెడ్డి టైంలో కూడా నేను ఇవి మీరు చేయకపోతే నేను పిస్తోల్ పెట్టుకొని కాల్చుకుంటానని కొన్ని రెవల్యూషనరీ థాట్స్తో ఉన్నటువంటి వ్యక్తి ముద్రగడ. సో అప్పుడున్న టైంలో ఉన్నటువంటి లీడర్లు ఇప్పుడు ఎవరు లేరని నేను అనుకుంటున్నాను. సో ఎందుకంటే ఆయన స్టైలు డిఫరెంట్. ఒక సినిమాలో కాక హీరో ఒకడే ఎట్లయితే ఫైటింగ్ చేస్తాడో ఆయన చేసిన కార్యక్రమాలు మొత్తం అట్లనే ఫైటింగ్ చేసేటోడు అన్నట్టు. సో ఒక టీం వర్క్ కాకుండా సొంతంగా ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేటోడు అన్నట్టు. సో అది. సో ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయిని మాత్రం దరిదాపుల్లోకి కూడా రానివ్వడం లేదు చూడ్డానికి, ఎందుకంటారు? సో అది ఫస్ట్ రానియాలి. ఎందుకంటే ఇంటి సంబంధించినటువంటి కుటుంబ సభ్యురాలు, తన కూతురు, తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ కాబట్టి తను ఖచ్చితంగా రానివ్వాలి. ఎవరో రానియొద్దు అని నేను కూడా చూశాను టీవీలో, దాంట్లో వస్తున్నది రానియొద్దు, మాకు అవసరం లేదు, నీ వల్లనే చనిపోయి ఆయనకి ఏజ్ అయిపోయి చనిపోయింది. ఆయన వల్ల ఎందుకు చనిపోతారు ఆమె కానీ, ఆయన ఎందుకు చనిపోతాడు ఈమె వల్ల ఆయన వల్ల కానీ. సో వాళ్ళు అనుకునే విధానం వాస్తవంగా ఏంటంటే ఒక ఇంటి ఆడబిడ్డను ఫస్ట్ గౌరవించడం చేయాలి. ఏం రాజకీయాలు ఇవి, ఎక్కడ రాజకీయాలు ఇవి, ఇవాళ ఉంటాయి రేపు పోతాయి. రాజకీయ పార్టీలు అవుతుంది, రాజకీయాలు ఉంటాయి పోతాయి. కానీ ఇది తప్పుడు పద్ధతి కదా అట్లా ఆమెను రానియకుండా చేయడం. ఆమె ఎంత ఏడుస్తుంది, తప్పు కదా అది. రేపు పొద్దున కర్మకాండ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఆమెను పక్కన ఉంచుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎలాంటి ఉంటుందో. కాబట్టి అది పొరపాటు. వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కొంతమంది తీసుకుపోతురా అని చెప్పి టీవీలో వస్తుంది. సరే వాళ్ళు తీసుకుపోతురా, వేరే వాళ్ళు తీసుకుపోతురా, నువ్వు రావద్దు అనడం ఏదైతుందో అది చాలా రాంగ్.
సో చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ వీళ్ళంతా మాట్లాడి అధికార లాంఛనాలతో చేసిర్రు. అది ఒక ఏమంటారు, అది హుందాతనంతో చేసిర్రు. అది కూడా మంచి విషయం. సరిగా ఇప్పుడు వాళ్ళ బిడ్డ అంటే పొలిటికల్గా చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా కేసీఆర్ పెట్టిండు, వాళ్ళ బిడ్డ పార్టీ పెట్టింది. రేపు పొద్దున ఏ జరిగినా కూడా వాళ్ళంతా పోకుండా ఉంటారా? కుటుంబ సభ్యులు. రాజకీయాలు అనేటివి జస్ట్ ఉంటాయి పోతాయి అంతే. పాలిటిక్స్ అనేటివి ఇవన్నీ ఉత్తియే. కాకపోతే వాళ్ళని గౌరవించుకోవడం నేర్చుకోవాలి. సో ఇది వాళ్ళ కూతురు ఏడుస్తూ ఉంటే కూడా రానియకపోవడం అది బాధాకరమైనటువంటి విషయం. ముద్రగడ పద్మనాభం మంచి వ్యక్తి, సో నిజాయితీ గల వ్యక్తి. సరే ఫైటింగ్ చేసిండు, ఎవరి కోసం? ప్రజల కోసమే చేసిండు కదా, కాపుల కోసం చేసిండు. మరి ఆ కాపు నాయకత్వం ఎవరైనా కూడా వాళ్ళ కుటుంబ సభ్యురాలే, ఆమె వాళ్ళ ఇంటి ఆడబిడ్డే కాబట్టి వాళ్ళు గౌరవించుకోవాలని చెప్పి మేము కోరుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.